మనం స్పేస్ గురించి కొత్త విషయాలు తెలుసుకోవటానికి చాలా ఆసక్తి చూపిస్తాం. అయితే మీకు తెలిసిన కొన్ని గ్రహాల గురించి చెప్పమంటే మన సౌర కుటుంబంలోని కొన్ని గ్రహాల గురించి చెప్తారు. అయితే ఈ అనంత విశ్వం చాలా విచిత్రమైనది. మన విశ్వం ఎంత పెద్దదో ఒక ఉదాహరణ ద్వారా చెప్తాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఉదాహరణకు ఈ విశ్వం మన భూమి అంత ఉంటే మన సైంటిస్టులు చూసిన విశ్వం ఇసుకరవ్వంత. ఈ ఇసుకరవ్వంత విశ్వంలోని ఎన్నో కోట్ల గెలాక్సీలు, ఆ గెలాక్సీలో కొన్ని కోట్ల నక్షత్రాలు, గ్రహాలు ఉంటాయి. దీన్ని బట్టి మన విశ్వంలో ఎన్ని గ్రహాలు ఉంటాయో అర్థం చేసుకోండి. అయితే ఇప్పటి వరకు మన సైంటిస్టులు కనిపెట్టిన విచిత్రమైన గ్రహాలలో కొన్నిటి గురించి ఇప్పుడు చెప్తాను. అయితే ఈ గ్రహాలు ఎంత విచిత్రమైనవి అంటే, ఒక గ్రహం మొత్తం మీద నీరు ఉంటే ఇంకో గ్రహం మొత్తం మీద వజ్రాలతో నిండి ఉంటుంది. ఇంకొక గ్రహం అయితే మన భూమి పైన సముద్రం ఎలా ప్రవహిస్తుందో ఆ గ్రహంలో మొత్తం లావా అలా ప్రవహిస్తుంది. అలాంటి గ్రహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక స్టార్ట్ చేద్దాం. ఈ గ్రహం పేరు J1407b. ఈ గ్రహం శని గ్రహం లాగా ఉంటది అనటం కంటే శని గ్రహం దీనిలాగా ఉంటుంది అని చెప్పవచ్చు. శని గ్రహం చుట్టూ వలయాలు ఉన్నట్టు ఈ గ్రహం చుట్టూ కూడా వలయాలు ఉంటాయి. అయితే అవి శని గ్రహం వలయాలు కంటే 640 రెట్లు పెద్దవి. శని గ్రహం చుట్టూ మొత్తం 7 వలయాలకు పైగా ఉంటాయి. కానీ ఈ J1407b గ్రహం చుట్టూ 30కి పైగా వలయాలు ఉంటాయి. ఈ గ్రహం మన భూమి నుంచి సుమారు 433 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. ఒక లైట్ ఇయర్ అంటే కాంతి సంవత్సరం ప్రయాణించేంత దూరం. కాంతి ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. అలాంటిది 433 కాంతి సంవత్సరాలు ట్రావెల్ చేసేంత దూరంలో ఉంటుంది. అంటే అది భూమి నుంచి ఎంత దూరంలో ఉంటుందో అర్థం చేసుకోండి. మన శని గ్రహం ఉన్న ప్రదేశంలో ఈ గ్రహంని తెచ్చి పెడితే మనం రాత్రి అనే తేడా లేకుండా ఈ గ్రహం వలయాలను క్లియర్ గా చూడవచ్చు. ఇప్పుడు చెప్పబోయే గ్రహం పేరు కెప్లర్ 10b. ఈ గ్రహం మన భూమి లాంటిది. కాకపోతే మన భూమిపై సముద్రాలలో నీరు ప్రవహిస్తున్నట్టు ఈ గ్రహంపై లావా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ గ్రహం మన భూమి నుంచి 560 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఈ గ్రహం మన గ్రహం కంటే 1.5 రెట్లు పెద్దది. ఈ గ్రహం దాని నక్షత్రం చుట్టూ తిరగటానికి 20 రోజులు మాత్రమే తీసుకుంటుంది. ఈ కెప్లర్ 10b దాని నక్షత్రానికి ఎంత దగ్గరలో ఉంటుందంటే సూర్యునికి మెర్క్యూరీకి ఉండే దూరం కంటే 10 రెట్లు తక్కువ దూరంలో ఉంటుంది. ఇంత దగ్గరగా ఉండటం వలన ఈ గ్రహం చాలా వేడిగా ఉంటుంది. అందువల్లే ఈ గ్రహం మొత్తం లావాతో నిండిపోయి ఉంటుంది. అయితే ఈ గ్రహం మన భూమిలాగే తన చుట్టూ తాను తిరగదు. ఒక సైడు ఎప్పుడు దాని నక్షత్రం వైపే ఉంటే ఇంకోవైపు కొంచెం చీకటిగా ఉంటుంది. ఈ విశ్వంలో మనం నివసించడానికి పనికొచ్చే గ్రహాలలో ఇప్పుడు చెప్పబోయే గ్రహం ఒకటి. దాని పేరు కెప్లర్ 22b. ఈ గ్రహం కొంచెం మన భూమిలాగే ఉంటుంది. మన భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి 365 రోజులు సమయం పడుతుంది. అయితే ఈ గ్రహం దాని నక్షత్రం చుట్టూ తిరగటానికి 290 రోజులు సమయం పడుతుంది. ఈ గ్రహాన్ని నాసా వాళ్ళు 2011లో కనిపెట్టారు. ఈ గ్రహం మన భూమి కంటే 2.4 టైమ్స్ పెద్దగా ఉంటుంది. అయితే ఈ గ్రహం మొత్తం నీరు ఉంటుందనే అంచనా. ఈ గ్రహం మీద ఉష్ణోగ్రత 20 డిగ్రీలు ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఈ గ్రహాన్ని చేరుకోవాలంటే కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఈ గ్రహం మన భూమి నుంచి సుమారు 600 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేసిన 600 సంవత్సరాలు పడుతుంది. అయితే ఈ గ్రహంపై జీవనం సాధ్యం అవుతుందని నాసా అంచనా. ఈ గ్రహం మన భూమి కంటే 1.5 బిలియన్ ఇయర్స్ ముందు పుట్టింది. గ్రహం పేరు ప్లానెట్ 55 క్యాన్క్రీ. ఈ గ్రహం మొత్తం డైమండ్స్ తో నిండి ఉంటుంది. ఈ గ్రహంపై వర్షం కూడా వజ్రాల్లాగే పడతాయి. అసలు సైంటిస్టుల అంచనా ప్రకారం ఈ గ్రహం ఒక కోర్ భాగం ఒక డైమండ్ అని సింపుల్. ఈ గ్రహం కి ఇంకొక పేరు డైమండ్ గ్రహం అని చెప్తుంటారు. ఈ గ్రహాన్ని 2004లో కనిపెట్టారు. ఈ గ్రహం దాని నక్షత్రం చుట్టూ తిరగటానికి కేవలం 18 రోజుల సమయం మాత్రమే తీసుకుంటుంది. ఈ గ్రహంపై ఉష్ణోగ్రత 2700 డిగ్రీ సెల్సియస్. ఈ గ్రహం మన భూమి నుంచి 40 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న టెక్నాలజీతో ఆ గ్రహం దగ్గరికి చేరుకోవాలి అంటే 10 లక్షల సంవత్సరాలు సమయం పడుతుంది. ఇప్పటి వరకు మన సైంటిస్టులు కనిపెట్టిన విచిత్రమైన గ్రహాలలో కొన్ని ఇవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.